ఇండియాలోనే అత్యంత శక్తివంతమైన మంచి నెట్వర్క్ కలిగిన దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్టెల్ తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. సామాన్య మధ్యతరగతి స్టూడెంట్స్, గృహిణీలు చేసుకుంటున్న ₹249 రీఛార్జ్ ప్లాన్ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎయిర్టెల్ నిర్ణయంతో గందరగోళంలో పడ్డారు వినియోగదారులు. ఇదే తరహాలో జియో కూడా తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ₹209తో పాటు 249 ప్లాన్ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. జియో తీసుకున్న నిర్ణయాన్ని ఎయిర్టెల్ కూడా ఫాలో అవుతుంది. అయితే వీటి స్థానంలో ఎలాంటి రీఛార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది, వాటి బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో అతిపెద్ద టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ఎయిర్టెల్, జియో ఈ రెండు సంస్థలు అత్యంత బేసిక్ రీఛార్జ్ ప్లాన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ రెండు సంస్థలు తీసుకున్న నిర్ణయంతో కోట్ల మంది కస్టమర్లపై తీవ్ర ప్రభావం పడనుంది. ముందుగా ఎయిర్టెల్ విషయానికి వస్తే ₹249 చెల్లించి రీఛార్జ్ చేసుకుంటే 28 రోజులు అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవడంతో పాటు ప్రతిరోజు 1 GB మొబైల్ డేటాను అందించేది. అంతేకాకుండా రోజుకు 100 లోకల్ ఎస్ఎంఎస్లు పంపించుకునే వెసులుబాటు కూడా కల్పించేది. అయితే ఈ ప్యాక్ను ఆగస్టు 20 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీని స్థానంలో ₹299 రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. అంటే మునుపటి కంటే ₹50 అదనంగా చెల్లించి ఈ ప్యాక్ను పొందాల్సి ఉంటుంది. ఇక జియో విషయానికి వస్తే ఏకంగా 2 బేసిక్ రీఛార్జ్ ప్లాన్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ₹209తో రీఛార్జ్ చేస్తే 22 రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్, ఒక రోజుకు 1 GB డేటాను అందించేది. అలాగే ప్రతిరోజు 100 లోకల్ ఎస్ఎంఎస్లను పంపించే వెసులుబాటు కూడా ఉండేది. కానీ ఈ ప్లాన్ ను రద్దు చేస్తూ దీని స్థానంలో ₹239 ప్యాక్ అందుబాటులోకి తెచ్చింది. అంటే గతంలో కంటే ₹30 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ₹249 రీఛార్జ్ ప్లాన్ లో కూడా భారీ మార్పులు చేసింది. 28 రోజుల పాటు వ్యాలిడిటీని అలాగే ఉంచి రోజుకు 1 GB డేటాకు బదులుగా 1.5 GB డేటాను అందిస్తుంది. మునుపటిలాగానే రోజుకు 100 ఎస్ఎంఎస్లు కల్పిస్తూ ప్లాన్ను రూపొందించింది. అయితే దీని ధర మాత్రం ₹249 నుంచి అమాంతం ఏకంగా ₹50కు పెంచేసి ₹299గా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో కోట్ల మంది జియో కస్టమర్స్ తమ మంత్లీ రీఛార్జ్ ప్లాన్ ధర భారీగా పెరగడంతో కంపెనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎయిర్టెల్, జియో కంపెనీలు ఏడాది కాలంలో 2 లేదా 3 సార్లు రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. ఇలా పెరిగిన ధరలతో కస్టమర్ షాక్ గురవడమే కాకుండా సంస్థ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నెట్వర్క్స్ ను మార్చుకునేందుకు కొందరు ప్రయత్నిస్తుంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు మరికొందరి కస్టమర్స్. ఏదేమైనా మొబైల్ రీఛార్జ్ కూడా నిత్యావసరాల ధరలు పెరిగినట్లు పైకి ఎగబాగుతుందని చర్చించుకుంటున్నారు.